ఏవీ న్యూస్ కి స్వాగతం. విశాఖ నగర పరిధిలోని దక్షిణ నియోజకవర్గంలోని 33వ వార్డు వైకాపాకు చెందిన రాము అనే చోట నాయకుడు నోట్ల పంపిణీలో చేసిన మోసంపై స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. 33వ వార్డులకు చెందిన రాముకు వైకాపా అభ్యర్థి 2 రోజుల క్రితం ఓటర్ల స్లిప్ల ఆధారంగా నగదు పంపిణీ చేయాలని నోట్ల కట్టలను అందించారు. రాము మాత్రం కొద్ది మంది మాత్రమే ఇచ్చి మిగతాది నొక్కేశాడని పలువురు మహిళా ఓటర్లు ఆందోళనకు దిగారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తూ ఓడిపోయిన రాము ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కావడంతో ఇందుకు అదనుగా భావించి ఇచ్చిన నగదును జేబులో వేసుకున్నాడని పలువురు మహిళలు, వృద్ధులు మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పండి. వేగత్తం తోసుకొని వచ్చేసి అప్పుడు నాకు పని బాగాలేదు, తిట్టలేదు కూడా. దేనికోసం మీ పిల్లడు డబ్బుల కోసం వెళ్ళగా మాకు ఇవ్వలేదు. 2 ఓట్లు మాకు ఒక ఓటైనా ఇవ్వాలి కదా. తరుణ్ అది పేరు. ఓటు ఎవరికమ్మా? రేపు ఓటు వేస్తారు ఎందుకు మీరు? ఇంకా వేస్తావా? వాజ్పేయి గణేష్కుమారు ఆ ఓడిపోవాలి కానీ వీడికి తెప్ప కొడతాడు. వాడు తెప్పలోనే కదా, తెప్పతోనే కొడతాడు. అయితే రేపు ఓటు వేయడానికి ఫిక్స్ అయిపోయారు అందరూ. లాస్ట్ తెలుగుదేశం అంతే. నువ్వు ఇవాళ రావడం ఇప్పుడు వచ్చాక నిన్న చూసా కాదు, నీకు జనం కెర్ర పెట్టి ఖాళీ లేదు. నిన్న ఉదయం నుంచి ఏటు తినుకుంటా అలాగే ఓటు కొట్టుకొని డబ్బులు గురించి చూసుకొని ఉన్నాం. జనాలందరూ తిట్టు లేదు. జనం అంతా ఒక 50 మందికి చదువు అప్పుడు డబ్బులు అటు తెస్తున్నాడు నువ్వు ఒక 50 మందికి. ప్రతిసారి ఇదే సమస్య. ఎలక్షన్ వస్తే ఎంతవరకు ఇవ్వాలి? ఒక 50 డబ్బులు ఇవ్వాలంటున్నారు. వాళ్ళు ఎంత పంపిస్తున్నారు? ఒక 50 మందికి ఇచ్చారు. మిగతా పార్టీ వాళ్ళు ఇచ్చారమ్మా? కలుపులు గుర్తుబాటు ఇచ్చారండి. అబద్ధం ఆడకూడదు. రోడ్డు మీద మీకు ఎవరికి ఇవ్వలేదు, వాళ్ళందరూ రండి అందరూ ఇస్తాం డబ్బులు అని పిలిచి ఇచ్చారు. ఈయన తిట్టకుండా పోవాలి.